చిన్నప్పుడు అంటే నేను చూసే చాలా ప్లేస్లలో పబ్లిక్ ప్లేస్లలో ఎవరి సామాన్లకు వారే బాధ్యులు అనే ఒక స్లోగన్ ఉంటుండే. ఈవెన్ ఆర్టీసీ బస్సులో కూడా ఉంటుండే. అట్లే ఇప్పుడు ఏంటంటే ఎవరి ప్రాణానికి వారే బాధ్యులు రోడ్డు మీద. ఏదో ప్రమాదం జరిగింది, ఆయన తప్పు చేసిండు. ఒకవేళ తప్పు జరిగితే మనం డిఫెన్సివ్ యాక్షన్ తీసుకొని మన ప్రాణాన్ని రక్షించుకునేటట్టు మనం రోడ్డు పైన ఉండాలి. ఓకే. అందుకని సేఫ్ సిస్టమ్ అప్రోచ్ అనేది చాలా కంట్రీలు సక్సెస్ అయినాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు 12 రోడ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ అని ఉన్నాయి. ఈ 12 టార్గెట్లలో ఫస్ట్ 2 టార్గెట్లు ఏంటంటే రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్కి సంబంధించినవి. 3-4 టార్గెట్లు రోడ్లకు సంబంధించినవి. 5th వాహన సేఫ్టీ ఫీచర్స్. మిగతా 6 ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనకు 5 అయిపోయినాయి. మిగతా 6 మనిషికి సంబంధించినవి. అందులో స్పీడ్ ఒకటి, డిస్ట్రాక్షన్ అంటే మొబైల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఇటువంటి, ఫాటిక్ అంటే పని ఒత్తిడి వల్ల ఎక్కువ రెస్ట్ తీసుకోకుండా వాహనాన్ని నడపడం, అట్లే డ్రంక్ అండ్ డ్రైవింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్. ఈ 6 మనకు మనిషికి సంబంధించిన కారణాలు. మీరు చూడండి 12లో 6 మానవునికి సంబంధించినవి. మనం మిగతాన్ని ఏదో ప్రభుత్వం మీద మనం చెప్పచ్చు, మ్యానుఫ్యాక్చరర్స్ మీద చెప్పచ్చు, కానీ ఈ 6 మన చేతిలో ఉన్నాయి. 12లో 50% మన చేతిలో ఉన్నాయి. ఫైనల్గా 12th ఏంటంటే ప్రమాదం జరిగిన తర్వాత మనం తీసుకునే జాగ్రత్తలు, అంటే మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది ఇంపార్టెంట్. ఈ 12 టార్గెట్లు మనం పర్ఫెక్ట్ అమలు చేసుకున్నట్లయితే మనం ఇది ప్రమాదాలను తగ్గించవచ్చు. ప్రమాదాల తర్వాత ప్రమాదం జరిగినా కూడా ఒకవేళ ప్రమాద తీవ్రతను తగ్గించి ప్రాణం పోకుండా కాపాడుకోవచ్చు.